బుద్ధి లేని సంఘముగా ఉన్నావా? బుద్ధి కలిగిన సంఘముగా మీరున్నారా? బుద్ధి కలిగిన సంఘం ఎలా ఉంటుందంటే దేవుని ఆత్మతో నడిపించబడుతుంది. యోసేపు ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. బుద్ధి కలిగిన సంఘానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలి. అది బుద్ధి కలిగిన సంఘం యొక్క లక్షణం. అయితే బుద్ధి లేని సంఘం తర్వాత భక్తి చేద్దామని పరిగెత్తుకుని వచ్చారు, తర్వాత పాటలు పాడదామని పరిగెత్తుకుని వచ్చారు, తర్వాత ఆరాధన చేద్దామని పరిగెత్తుకుని వచ్చారు, తర్వాత దేవుని సన్నిధిలో మోకరిల్లి గుండెలు బాదుకొని ఏడ్చి ప్రార్థన చేయాలని పరిగెత్తుకొచ్చారు. కానీ తలుపు క్లోజ్ చేయబడి నక్కలు గాని గుండ్రాకలు గాని వచ్చి గొర్రెల మీద గాని మేకల మీద గాని దాడి చేయకుండా ఆ దొడ్డికు కావలిగా సేవకుడు అనగా గొర్రెల కాపరిని దేవుడు పెడతాడు. ఆ గొర్రెల కాపరి నేనే. పట్టణాన్ని కాపాడడానికి కావలిగా ఉంచిన వాడు, ఆ కావలి వాడిని నేనే.